ఇక నిన్న రష్యాకు ఉక్రెయిన్కు అయినట్టు అవుతుంది ఇలా యుద్ధం చదవకుండా వామ్మ కాంగ్రెస్ వాళ్ళకు బీజేపీ వాళ్ళకు పోయిన ఉప్పు వచ్చినట్టు ఉంది కథ. ఇక చూడదు లైన్లోకి వచ్చిండు ఏందో ఇందా పారి అది ఓ పెద్ద మనిషి. ఈ బీఆర్ఎస్ లీడర్లు అధికారం పోగొట్టుకున్నాక పిచ్చి పిచ్చి కూతలు కూస్తున్నాడగానే నిజమేనా అనే అనా? టీఆర్ఎస్ ప్రభుత్వంలో ముఖ్యులుగా మెదిలినటువంటి హరీష్ రావు, కేటీఆర్లు వాళ్ళ డొల్లతనము, వాళ్ళ అవినీతి అక్రమాలు బయటపడతాయనే భయంతో రోజుకో పిచ్చి కూత కూస్తుంది. అరే రే 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 అట్టనా? ఇదా సంగతి. చేసిన తప్పు గోషలో పెట్టుకొని కాశీకి పోతే ఏం సకదానం అనుకొని ఎట్టకైనా ఈ కాంగ్రెస్ వాళ్ళు మన తప్పులు ఏంచిపోసి బయట పెడతారు ఏమోనని ఈ కారం తప్పిన కూతలకు ఎగబడ్డారంట. అవే అయితే మరి ఇంకేమని బదనాలు చేస్తుర్రే కేసీరావు మనుషులు. ఓ అన్న, కేసీఆర్ చేసినటువంటి తప్పులను బయటకు తీస్తుందని అక్కస్తో కేటీఆర్, హరీష్ రావు ఒకడేమో కరెంటు బిల్లులు సోనియా గాంధీకి పంపిస్తామని, ఇంకోళ్ళేమో 4000 పెన్షన్ ఏమైందని, రైతు బంధు ఏమైందని. ఓర్ని బీఆర్ఎస్ వాళ్ళు ఎల్లని సంసారం చేసిరని మీరు బాధపడుతుంటే అప్పలకూడి వ్యవహారం చేసిరని ఒరేకో ఇంకా మీదంగా హెచ్చరిక చేసి కొంచెం మాటలు మాట్లాడుతున్నారే. మరి వీళ్ళకు ఏం సవాల్ చేస్తున్నావే ఓ పెద్ద మనిషి? ఈ సన్యాసులకు ఒక్కటే చెప్తున్నాం, 5 సంవత్సరాలుగా నిరుద్యోగ వృత్తి పేరుతో, 5 సంవత్సరాలుగా డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ పేరుతో, 5 సంవత్సరాలుగా వివిధ కార్పొరేషన్లలో అప్లికేషన్లు తీసుకున్నటువంటి మీరు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కార్పొరేషన్లలో అప్లికేషన్లు తీసుకొని ప్రజలను వంచినట్టు, విద్యార్థులకు ఇచ్చినటువంటి హామీలను మర్చి 5 సంవత్సరాలు గడిచేంత వరకు కూడా మీరు కనీసం అటువైపు ప్రయాణం కాక దేవుడెరుకు పరిశీలించడానికి కూడా ప్రయత్నం చేయండి. మీరు ఈరోజు 40 రోజులు దాటగానే తప్పుడు కూతలు కూస్తున్నారు. అది మీరు సిగ్గు శరం ఉండాల్సిందిగా ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పక్షాన్ని పైన నీకు హితవు పలుకుతున్నాం. ఇక ఆగాగే ఓ అన్న, బీఆర్ఎస్ వల్ల ఆంబాయము వాళ్ళ మనసులో ఉన్న కషాయం ఏంటంటే 100 రోజుల్లో మీరు 6 గ్యారెంటీలు నెరవేర్చలేరు, అప్పుడు చూపిస్తాం మా తడాక ఏందో అని జబ్బలు తలుచుకుంటారు. కానీ మరి దీని మీద నువ్వేమంటవే అన్నో? ఖచ్చితంగా మేము ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు నెరవేర్చి తీరుతాము. ఆ రోజే చెప్పినాం. మీరు చెవిటి మాలోకలు కాబట్టి మీకు వినబడి ఉండకపోవచ్చు. 100 రోజుల్లోపు మా 6 గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పినాం. అందులో ఈ పాటికే 2 గ్యారెంటీలు అమలైనవి. 3వ గ్యారెంటీ రైతులకు సంబంధించినటువంటి రైతు బంధు, అది క్రమేణా దాదాపు ఇప్పటికే 50% పూర్తి కావడానికి వచ్చింది. కానీ ఇవేవి కొనుక్కొని మీరు తప్పుడు మాటలతో కాలం వెళ్ళదీయాలని ఒక కార్యక్రమం పెట్టుకుని అది మంచిది కాదని సందర్భంగా హితి పలుకుతూ, ఖచ్చితంగా మీరు చేసే ఇటువంటి తప్పుడు ప్రచారాలతోటి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మీరు గ్రామాల్లో రాళ్లతో కొట్టడం తప్పనిసరి సందర్భంగా హెచ్చరిస్తుంది. ఇక చేస్తారు తీయే కంచం చెంబు బయట వారేసి రాయి రప్ప లోపటేసుకున్నట్టు అయింది మీ సంసారం అని బీఆర్ఎస్ వాళ్ళు ఉడత ఊపులు ఊపుతున్నట్టు అన్న. ఇక రేవంతమయ్య దేశాలు తిరిగి అప్పులు పప్పులు తీసుకొచ్చి తెర్లు అయిన ఈ తెలంగాణ సంసారాన్ని ఎన్నడు చక్కగా పెడతాడో ఏమో అని ఎదురు చూస్తూ ఉన్నారట జనాలు. మరి చెయ్యాలన్నో మీరు అన్నమాట మాత్రం ఖచ్చితంగా నిలబెట్టుకోవాలి, లేకపోతే మన కథ ఉల్టా కాగాలు.